నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రభుత్వైపు బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గంలో గుండుగలను కైకరం గ్రామాలలో ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అతిథులుగా పాల్గొన్న పుట్ట మహేష్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని, జడ్పీ చైర్మన్ గంటా శ్రీదేవిలు. దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం నాడు పట్టణంలో అమ్మవారి దేవాలయాలకు దంపతి సమేతంగా సందర్శించి పూజలు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ప్రధాని మోదీ జన్మదిన పండుగ సందర్భంగా కస్బా పెంటపాడులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీలు. ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ పోటీలు నేడే. టీమిండియా పాకిస్తాన్ల మధ్య భారత్ గెలవాలని ఆకాంక్షించిన క్రికెట్ అభిమానులు. దసరా శరణవరాత్రి ఉత్సవాలలో 7వ రోజుగా శ్రీ మహాచండీదేవిగా సాక్షాత్కరించిన అమ్మవారు దర్శించి పునీతులైన భక్తులు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వైప్ బొలిశెట్టి శ్రీనివాస్ శ్రీ దేవి శరణవరాత్రులు పురస్కరించుకుని ఆదివారం నాడు పలు అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. పట్టణంలోని బలసులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏలూరు రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొల్లేపల్లి రాము ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ప్రతిపాడు వై జంక్షన్లోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేకూరి జగత్ సోమశేఖర్, వీర్ల కృష్ణ, మజ్జి అప్పారావు, మట్ట రాంబాబు తదితరులు ఉన్నారు. ముత్యాలమ్మపురంలోని ముత్యాలమ్మ అమ్మవారికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల రాష్ట్ర ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో హరిరాం ప్రసాద్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు సత్కరించి అమ్మవారి ఫోటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పాలూరు వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, మద్దాల మణికుమార్, గుండుమోగుల సురేష్, పైబోయిన వెంకటరామయ్య, చాపల రమేష్, అడబాల మురళి, మట్టా రామకృష్ణ తదితరులు ఉన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కన్నికా పరమేశ్వరి వారి అమ్మవారి ఆశీస్సుల కోసం నేను నా మిత్ర బృందం అంతా కూడా రావడం జరిగింది. గత 58 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాకరంగా మరి ఉత్సవాలు జరుపుకోవడం, ఈ గుడి కట్టినప్పటి నుంచి అమ్మవారికి దర్శనం చేసుకొని ప్రభావితాలు అవ్వడం జరుగుతోంది. ఎందుకంటే నా చిన్నప్పుడు ఈ ప్రాంతంలోనే పెరిగే మేమంతా. ఇక్కడ ఈ గుడి లేకముందు కన్నికా పరమేశ్వర సత్రంలో మరి అమ్మవారిని నిలబెట్టి అప్పుడు ఉత్సవాలు అప్పటి నుంచి చేసుకునే విధంగా కార్యక్రమాలు ఉండే. అదేవిధంగా ఈరోజు అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఎంతో భక్తి శ్రద్ధలతో
మరి ఈ ఆర్యవైశ్య కుటుంబాలన్నీ కూడా వారి ఇంట్లో ఏదో ఉత్సవం జరిగినట్టుగానే ఈ ఉత్సవాలు జరిపించడం అనేది ఈ ఊరికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో అమ్మవారి ఉత్సవాలు అంటే మంచి కోసం చేస్తాం, 10 మంది బాగుండాలని చేస్తాం. మరి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేసేటువంటి శక్తి అమ్మవారు వారికి ఇవ్వాలని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని, ఇప్పటికే చాలా అభివృద్ధి చేశారు. నూతన కమిటీ సభ్యులంతా యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ గుడిని ఇది మాది అని ఒక ఆలోచనతో చాలా బాగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో, ఎందుకంటే మరి భారతదేశంలో ఎక్కడైనా సరే వాసవి అమ్మవారి పేరు మీద సేవా కార్యక్రమాలు అన్నదానాలు జరిపించడం అనేది ఇండియాలోనే అన్ని చోట్ల ఉంది, భారతదేశంలోనే అన్ని చోట్ల కూడా మరి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి పేరు మీద. ఇది చాలా అదృష్టం. ఎందుకంటే మన ప్రాంతంలోనూ మన ఊర్లోనే కాకుండా అన్ని ప్రాంతాలలో కూడా వాసవి ఆర్యవైశ్య సంఘం అని అన్ని చోట్ల పెట్టడం, నిత్యాన్నదానం జరిపించడం, గుళ్ళు ఉన్న చోట అన్ని చోట్ల కూడా. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు విన్నారో లేదో, ప్రతి గుడికాడ అన్నదానం జరిపించి ఏర్పాటు చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో అన్నానికి కరువు లేకుండా ఉండాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ ఆలయంలో కూడా అన్నదానానికి ఒక కమిటీ వేసి అన్నదానం జరిపించి ఏర్పాటు చేయడం నేను కూడా భాగస్తులుగా ఉంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహాలక్ష్మి వారి ఆశీస్సులు కావాలి. ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. మరి ఏదైతే ఎంతో దృఢంగా పరిపాలన చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావడం, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా పనిచేయడం, యువకుడు లోకేష్ అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత సాధించాలి, మన రాష్ట్రం విద్యారంగంలో మరింతగా రావాలని చెప్పి ఆయన చేసే కృషికి అమ్మవారి ఆశీస్సులతో పాటుగా ఈ రాష్ట్రానికి ధనాన్ని కూడా వచ్చి మరి అందరికీ సౌభాగ్యంగాను మరి ఆరోగ్యంగాను ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భీముడోలు మండలం గుండువల్ను గ్రామంలో ఉంగుటూరు మండలం కైకరం గ్రామాలలో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే ధర్మరాజు, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు. ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీ రాణిలు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. భీముడోలు మండలం గుండువల్ను గ్రామంలో బీసీ కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 70 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించబోయే అంతర్గత సీసీ రోడ్ల పనులకు, హౌసింగ్ కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే అంతర్గత మెటల్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో జడ్పీ నిధులు 95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే డ్రైన్లు, రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన జరిగింది. ప్రజలకు జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రయోజనంను నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు, 4 మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, జన సైనికులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ మధ్యలోకి రా. శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాలకు మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మాజీ దేవాదాయ శాఖ మంత్రి, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ, సౌదిని కుమారి దంపతులు ఆదివారం వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి దయతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలందరూ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, విద్యార్థులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు అందరికీ అమ్మవారి దీవెనలు ఉండి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం పట్టణ పురదేవత శ్రీ బొలసులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో చంద్రశేఖర్ కొట్టు సత్యనారాయణను సత్కరించారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొల్లెపర రాము, కొట్టు సత్యనారాయణ దంపతులకు స్వాగతం పలికారు. వీకర్స్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ గాయత్రి అమ్మవారిని కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి చీర, సారే సమర్పించారు. ఈ పూజలలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్రావు,
కొలుకులూరి ధర్మరాజు, చెన్నా జనార్దన్, సిరాపు శాంతకుమార్, లంకా రాజశేఖర్, బొద్దాని శ్రీనివాస్, చామడ సూర్యచంద్రరావు, కట్టా నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడానికి ఈ ప్రాంత ప్రజలకి గ్రామదేవత అయినటువంటి బలుసులమ్మ తల్లి, ఈ బలుసులమ్మ తల్లి దర్శనం ఇవాళ ఈ దసరా మహోత్సవ నవరాత్రి సందర్భంగా ఆవిడ్ని దర్శించుకునే అదృష్టాన్ని అమ్మవారు ప్రసాదించడం జరిగింది. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావటం, ఇవాళ నాకు సంతోషం ఏంటంటే ఈ బలుసులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం, ఈ ప్రాంగణంతో పాటు అమ్మవారి నిజంగా మరి అమ్మవారి ఆవిడకి అన్నీ తెలుసు కాబట్టి మరి ఆవిడ నేను అధికారంలో ఉన్నప్పుడు అమ్మవారి సేవ చేసే మహద్భాగ్యాన్ని కలిగింది. ఇక్కడ దాతల సహకారంతో ఎవరిని అడగకుండానే అమ్మవారికి దగ్గర 200 కేజీలు అంటే 180-200 కేజీల వెండి, 1 కోటి రూపాయల బంగారం, అమ్మవారికి మరి వెండి ఉయ్యాల రథం, అంతేకాదు ఈ ఆలయానికి కావలసిన పూర్తి స్థాయి సౌకర్యాలు ఏదేమైనా ఇవాళ అమ్మవారిని చూసిన తర్వాత, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నాకు ఒక గొప్ప సంతృప్తి ఒక కలిగింది. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పథంలో నడిచేలాగా ఎవరు అధికారులు ఉన్నా ఎవరు ఉన్నా ఇక్కడ ఈ జరగవలసిన పూజాధికారులన్నీ సక్రమంగా జరిపించేలాగా, ఎందుకంటే కావలసిన పర్మనెంట్ ఏర్పాట్లన్నీ కూడా మన హయాంలో చేశాం. తాడేపల్లిగూడెంలో దసరా మహోత్సవాలు జరగటం అన్నది మనందరికీ తెలిసిన దగ్గర నుంచి అమ్మవారి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఈ దసరా మహోత్సవాలు జరపడంతో అందరికీ ఓ దసరా వచ్చింది. దసరా పండుగ అన్నది తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా 58-60 సంవత్సరాలు నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా ప్రతి సంవత్సరం మరింత దేదీప్యమానంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ గుడిని అన్ని రకాలుగా తీర్చిదిద్దటం, దీంట్లో ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా పాల్గొనటం, నా బాల్యం నుంచి నాకు స్నేహితులందరూ కూడా ఆర్యవైశ్యులతో ఎక్కువ స్నేహబంధాలు, అటువంటి అనుబంధం ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రముఖమైన పాత్ర ఆర్యవైశ్యులకు ఇచ్చి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయ రంగంలో వారికి ప్రత్యేకమైన స్థానాన్ని సమయాన్ని బట్టి ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఒక స్నేహ సుహృద్భావాన్ని కొనసాగిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారంటే, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినట్టు మా మిత్రులు గుడి సత్యనారాయణ గారు ఈరోజుని ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఆయన అనుకున్నది ప్రతిదీ కూడా సాధించి తాడేపల్లి పట్టణానికి చేస్తాం. అలాగే ఆయన చెప్పుకోవాలంటే ఆయన చిన్ననాటి మిత్రులు ఆ రోజు నుంచి ఈరోజు కూడా అలాగే ఆ మిత్రత్వాన్ని అలా ఉండించుకుని ఆయన మార్కెట్లో ఉంటూ అందరినీ కలుపుకుని వెళ్ళినారు. అలాగే ఆర్యవైశ్య సంఘంలో ఇది 58వ దసరా మహోత్సవాలు. ప్రతి సంవత్సరం కూడా ఎవరు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎవరైతే వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలగాలని అమ్మవారు అన్ని వేళ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఇస్తుందని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవంలో భాగంగా పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో హైస్కూల్ వద్ద మండల బీజేపీ అధ్యక్షుడు ఇమ్మంది శ్రీను, వాడపాటి రవినారాయణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఈదగొడ తాతాజీలు విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పెంటపాడు సంఘం మేడ వద్ద జామి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారిచే మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూడా బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈదగొడ తాతాజీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గట్టెం మాణిక్యాలరావు, జిల్లా జనరల్ సెక్రటరీ దత్తు ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గం పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, అయినం బాలకృష్ణ, రామగాని సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలు వాడపాటి రవినారాయణ, పెంటపాడు జనరల్ సెక్రటరీ ఆరాధ్యుల అంజీ, గిరీష్ రెడ్డి, పసుపులేటి అమ్మిరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ గరగ ప్రసాద్, కత్తిముకల గణేష్, కంచర్ల రాజా, ఉండవల్లి రామకృష్ణ, కట్టుంగ శ్రీను, తోట రామచంద్రరావు, నాలం వెంకటేశ్వరరావు, రాజాని సుబ్రహ్మణ్యం, బండారు తాతారావు, గంగరాజు, రత్నకుమారి, హేమ, పెంటపాడు మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
17వ తారీఖు నుంచి ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా రక్తదానం గురించి ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు రక్తదానం చేయాలి, అలాగే రక్తదానం చేస్తాము అని ప్రతిజ్ఞ చేయాలని ప్రీతమ నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈవేళ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కస్వా పెంటపాడులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర ఇక్కడ ఈవేళ 40-50 మంది దాకా రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ సమక్షంలో ఈ పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం మండల అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవేళ అందరికీ ఒకటి దానాలన్నింటిలో కన్నా రక్తదానం శ్రేష్టమైనది. ఈవేళ ఎంతోమంది ఆరోగ్యం బారిని రక్తహీనతతో ఆరోగ్యాలు ఇబ్బంది పడే పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఎంతోమంది ప్రాణాలని కాపాడే దిశగా మనందరం కూడా నరేంద్ర మోడీ గారి పిలుపుకి మనం గౌరవించి మనందరం తప్పనిసరిగా రక్తదాన శిబిరాలకి ఎక్కడ రక్తదానం ఇచ్చినా అక్కడ మనం ముందరుండాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటూ, అలాగే అనేక కార్యక్రమాలు కూడా ఈ తాడేపల్లిగూడ అసెంబ్లీలో ఏ కార్యక్రమం ఇచ్చినా చాలా నిబద్ధతగా చాలా ఎక్కువగా పనిచేసి ఈవేళ కార్యక్రమాలు ముందు నుంచి నడిపించడంలో ఎత్తుకోట తాతాజీ గారు ఇచ్చారు. అలాగే వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి కేపేటపాడులో మండల ప్రెసిడెంట్ ఇమ్మది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి జిల్లా అధ్యక్షులు అయినప్పుడు శ్రీదేవి గారి చేతుల మీదుగా బ్లడ్ క్యాంప్ ఓపెన్ చేయటం, కుటుంబ సభ్యులు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరి ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉంది ఇది చాలా మరి ఒక బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయాలంటే క్యాంప్ కలెక్షన్ ఓపెన్ చేయాలంటే అటు క్యాంప్ పెడతాకి డాక్టర్లు చూసుకోవాలి, కలెక్ట్ చేసే వ్యక్తులు చూసుకోవాలి, బ్లడ్ ఇచ్చే వ్యక్తులు కూడా తీసుకురావాలి. అటువంటిది మరి ఈరోజు పొద్దున్న ఓపెన్ చేసిన కాడి నుంచి కూడా నేను కంటిన్యూ బ్లడ్ ఇచ్చే వ్యక్తులు అటు భవానీలు కూడా వచ్చి మరి భవానీస్ మాలేసుకున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ ఇవ్వడం జరిగింది. మరి ఒక బ్లడ్ ఒకటి ఇచ్చారంటే ఒక ప్రాణం కాపాడినట్టే ఆ వ్యక్తి. ఇవాళ ఈ దేశంలో బ్లడ్ గురించి ఎంతో మంది ఎదురు చూస్తున్న రోజులు ఇవి. ఎక్కడో యాక్సిడెంట్ అవుద్ది, బ్లడ్ కావాలి, దాని గురించి ఫోన్లు, బ్లడ్ గ్రూప్ పెట్టుకుని మనుషులు ఎంక్వైరీ, అటువంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పెంటపాడు గ్రామంలో చేయటువంటి గొప్ప విశేషం. ఈ రకంగా ఒక సేవా దృక్పథంతో మోడీ గారి పుట్టినరోజు 15 రోజులు భారీ ఎత్తున ఒక మంచి ఆలోచనతో సేవా కార్యక్రమం పెట్టి మోడీ గారు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మోడీ గారి పేరు తెలిసే విధంగా ఈ సేవా కార్యక్రమం ఎదురుకెళ్తున్నాయని తెలియజేస్తూ ఈరోజు మోడీ గారు భారతదేశంలో ఒకే ఒక పిలిపిస్తున్నారు. ఆయన ఇదివరకు ఏదైతే కిట్ ఇండియా అప్పుడు స్వదేశ వస్తువులు ముద్దు, విదేశ వస్తువులు వద్దు అని ఏమి ఇచ్చారు, అదే పిలుపుని మళ్ళీ ఈరోజు మోడీ గారు భారతదేశంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినోత్సవాలలో భాగంగా మరి సేవా పక్షోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ అనేక మంది ప్రజలకు చేరువలో పర్యావరణ పరిరక్షణలో కానీ, మరి ముఖ్యంగా మహిళల ఆరోగ్య పరిరక్షణలో కానీ, సర్వజనులకు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మరి ఈ పక్షోత్సవాల కార్యక్రమం చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా పెంటపాడులో పెద్ద ఎత్తున ఆశ్రమ కాలేజీ వారి యొక్క నేతృత్వంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మరి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యమే కాదు, వారి యొక్క ఉన్నత స్థితి కోసం అనేక రకాల ప్రయోజనాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మన నరేంద్ర మోడీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి సేవా కార్యక్రమంలో సేవా పక్షోత్సవం అంటే 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు. అటువంటి సేవా కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి వ్యక్తి కూడా తను చేయగలిగింది ఏదో ఉందని చెప్పేసి ఆయన ముందు ఒక విజన్ లీడర్గా గుర్తించి తాను చేస్తూ స్వచ్ఛ భారత్ అని, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అని, ఇలాగ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని ఇవన్నీ చాలా బాగా చేస్తూ సమాజంలో అందరినీ భాగస్వామ్యాలు చేస్తూ ప్రధానమంత్రి గారు అభివృద్ధి పథంలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పార్టీలో మేము కూడా పాలు పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేడు ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ పోటీకి దుబాయ్లో వేదిక అయింది. ప్రత్యర్థులుగా దాయాదులు టీమిండియా, పాకిస్తాన్ కావడంతో రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో తమ జట్టు గెలవాలంటూ కోరుకుంటున్నారు. ఏషియా కప్ ఫైనల్ పోటీల్లో ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య ఫైనల్స్ లేదు.
ఈ ఏషియా కప్ పోటీల్లో టీమిండియా జట్టు పాకిస్తాన్ను 2 సార్లు ఓడించింది. లీగ్ దశలోనూ సూపర్ 4లోనూ టీమిండియా జట్టు తన బలాన్ని నిరూపించింది. అయితే గత 2 సార్లు గెలవడం వేరు, ఈ మ్యాచ్ గెలవడం వేరు. ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే గానీ ఆసియా కప్ టీమిండియా ఖాతాలోకి రాదు. ఫేవరెట్ టీముగా టీమిండియా పోటీలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. 2 సార్లు అపజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఆడనున్నది. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా టీమిండియా విజయాన్ని ఒడిసిపట్టాలని చూస్తోంది. టీమిండియా జట్టులో అభిషేక్, సంజు, తిలక్ వర్మ ఫామ్లో ఉండగా గిల్, హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్లో నిరాశపరుస్తున్నారు. అభిషేక్ మళ్లీ తన ఊపును కొనసాగిస్తే ప్రత్యర్థులకు షేక్ చేయగలగడు. బౌలర్లు కులదీప్, వరుణ్ చక్రవర్తులు తమ స్పిన్ మంత్రజాలంతో ప్రత్యర్థిని దడదడలాడిస్తారో లేదో చూడాలి. ఇక పాకిస్తాన్ జట్టుకొస్తే పరుగుల దాహంతో ఫర్హాన్ ఉన్నాడు. అతన్ని తొలిలోనే బౌలర్లు కట్టడి చేస్తే భారత్ విజయం సులువవుతుంది. ఈ టీంలో మిడిల్ ఆర్డర్ వీక్గా ఉండటం టీమిండియా విజయానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ పోటీల్లో 2 సార్లు టీమిండియా గెలిచినప్పటికీ ఈ రోజు గెలిపే ప్రధానం. ఆదివారం జరుగుతున్న ఫైనల్ పోటీల్లో భారత జట్టు ప్రత్యర్థిని మట్టి కరిపించి కప్పును ముద్దాడుతూ సంతోషంగా గ్రౌండ్ అంతా తిరగాలని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్థానిక వాకర్స్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న యువకులు, క్రీడాకారులు ఆదివారం జరిగే పోటీలలో టీమిండియా కప్ గెలవాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఎంతో కాలం నుంచి ఎంతోమంది భారతీయ అభిమానులు చూస్తున్నటువంటి ఆసియా కప్ ఫైనల్ ఈ రోజున ఫైనల్ మ్యాచ్లో ఇండియా మరియు పాకిస్తాన్ తలబడబడుతున్నాయి. ఖచ్చితంగా గతంలో T20 వరల్డ్ కప్ నుంచి టీం ఇండియా ఏదంటే ఫేవరెట్ దిగింది బరిలోకి. గతంలో ఏదంటే కనుక రౌండ్ మ్యాచ్ కానీ గ్రూప్ 4 మ్యాచ్ కూడా వన్ సైడ్గా మనం భారతీయ జట్టు మ్యాచ్ అయితే గెలిచింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ వన్ సైడ్గా అయితే కానీ ఇండియా మ్యాచ్ కొడతాం మేము అనుకున్నాం. ఎందుకంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కూడా అత్యంత బలిష్టంగా భారతదేశం ఉంది. 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఖచ్చితంగా ఇవాళ ఇండియా మ్యాచ్ కొట్టాలని కోరుకున్నాం. ఎందుకంటే 8 సార్లు మనం ఆసియా కప్లో భాగంగా 8 సార్లు మనం ఇండియా మ్యాచ్ గెలిచింది. దాంట్లో భాగంగా 2 సార్లు ఎంతోమంది పాకిస్తాన్ అయితే కనుక ఆసియా కప్లో మ్యాచ్కి విన్ అయింది. 41 సంవత్సరాల తర్వాత ఆసియా కప్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మీద తలబడుతున్నాయి. కాబట్టి 140 కోట్ల మంది భారతీయులు ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కనుక ఈ మ్యాచ్ 100% కూడా ఇండియా మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో ఫీల్డ్లో కూడా ఖచ్చితంగా ఇండియా అత్యంత బలంగా ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఇండియా విన్ అవ్వాలని మన 140 కోట్ల మంది జనం అందరూ కోరుకుంటున్నారు. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చూసుకుంటే మన ఇండియా చాలా అంటే చాలా స్ట్రాంగ్. వరల్డ్లోనే ఇప్పుడు నెంబర్ 1 టీమ్గా ఉంది. మనం T20 వరల్డ్ కప్ కొట్టి 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంచి ఆటగాళ్ళని ఇండియా చాలా పెంపొందించింది. ఐపీఎల్ అనేది చాలా ఇండియాకి బెస్ట్ అని చెప్పాలి. ఐపీఎల్ నుంచి చాలామంది ప్లేయర్లు వచ్చారు. ఇండియాలో చాలామంది ప్లేయర్లు ఉన్నారు, కానీ ఇది చాలా బెస్ట్ 11. ఇంకా ప్లేయర్లు ఉన్నారు, కానీ ఈ టీం సరిపోతుంది. వరల్డ్లోనే చాలా పెద్ద టీం ఇది. వీళ్ళందరూ కూడా ఇండియాని నగ్గిస్తారని మన 140 కోట్ల మంది కోరుకుంటున్నారు. తాడేపల్లిగూడెం 17వ వార్డు శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో 32వ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ వార్షికోత్సవాలలో ఆదివారం 7వ రోజు శాకాంబరి దేవిగా శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో శాకాంబరి దేవిగా తీర్చిదిద్దారు. అంగరం సాయిరాం, ఝాన్సీరాణి దంపతులు, పాచర్ల రాంబాబు, యామిని దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ విశ్వదుర్గేశ్వరి మాతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, సబ్నివీసు కృష్ణమోహన్, ముప్పిడి రమేష్, దొడ్ల బాలాజీ, ఏరుబండి సతీష్, ముత్యాల శ్రీనివాస్, తిరుమలరావు, కిలాడి సాయి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలలో శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భవానీలు, మాతలు, మహిళా భక్తులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ విశ్వదుర్గేశ్వరి మాత ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా గొర్రెల శ్రీధర్ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ వైభవపేతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గత 32 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా
చాలా వైభవంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా వీళ్ళు అమ్మవారిని నిలబెట్టిన నాటి నుంచి ఇక్కడ ఉన్న కమిటీ అంతా కూడా మరి ఆ రోజునే మాలధారణ ధరించి మరి 9 రోజులు దీక్షలో ఉండి మరి అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. ముఖ్యంగా మరి ఇక్కడ 17వ వార్డు, ఈ చుట్టుపక్కల ఉన్న వార్డులు అందరూ కూడా మరి విశ్వదుర్గేశ్వరి మాతని దర్శించుకుని మరి కృతార్థులు అవుతున్నారు. ముఖ్యంగా ఈవేళ శాకాంబరి అవతారంలో భాగంగా మరి వివిధ కూరగాయలతోటి విశేషాలంకరణ జరగడం చాలా విశేషంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ముఖ్యంగా ఇంత అందంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి, అలాగే మరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారికి, వారి మిత్ర బృందానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఆలయ పవిత్రత ఎంతో చక్కగా కాపాడుతున్న కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ అన్నదానం వేలాది మందికి ఈవేళ ఇక్కడ అన్నదానం జరిగే కార్యక్రమం ఒకటే. చాలా ప్లాన్డ్గా ఎంతో నిబద్ధతతోటి షడ్రూపేతమైన భోజనాన్ని ఇక్కడ మరి పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి శ్రీధర్ గారికి, వాళ్ళ మిత్ర బృందానం అందరికీ కూడా ఆ విశ్వదుర్గేశ్వరి మాత అన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళ దినదిన ప్రవృద్ధిగా మరి విరసిల్లాలని. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారు విశ్వదుర్గేశ్వరి అమ్మవారి యొక్క దసరా మహోత్సవంలో భాగంగా ఈరోజు 7వ రోజు అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించడం జరిగింది. మరి ఈరోజు పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అలాగే భవన ఇతర నిర్మాణాల కార్పొరేషన్ చైర్మన్ అయిన పొలవల బాబ్జీ గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఈ కార్యక్రమంలో మరి కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు పేరు పేరున ఆ యొక్క విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు ఎల్లవేళ వీరికి ఉండి రాబోయే రోజుల్లో మరింత శక్తియుక్తులను ఇచ్చి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు శాకాంబరి దేవిగా మా అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, తద్వారా అందరూ కూడా సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శనివారం రాత్రి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలందరూ అమ్మవారి దయతో సంతోషంగా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో రాజరాజేశ్వరి పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొన్నారు. శివాలయం వీధిలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని, జువ్వలపాలెం రోడ్లో ఉన్న లలితాదేవి అమ్మవారిని, వార్ఫ్ రోడ్లో ధాన్యం కమిషన్ వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి మహోత్సవాలలో కొట్టు సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కైకాల శ్రీనివాస్, గుండుమోగుల సాంబయ్య, కర్రి భాస్కర్రావు, సిరపు శాంతకుమార్, బోణం వీరయ్య, గోక వెంకటేశ్వరరావు, మిరియాల శేషు, జడ్డు హరిబాబు, రెడ్డి సూరిబాబు, ఉండ్రాజవరపు రాజు తదితరులు పాల్గొన్నారు. సంత మార్కెట్ లో 46 సంవత్సరాల నుంచి పండ్ల వర్తక సంఘం రాజరాజేశ్వరి పండ్ల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా ఈ దసరా మహోత్సవ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. సంత మార్కెట్ అంటే నేను కూడా ఇంత వ్యాపారం చేసిన రోజు నుంచి కూడా ఇక్కడ ఈ అమ్మవారి ఉత్సవాలు జరగడం ఆనవాయితీ. అప్పటి నుంచి కూడా మరి ఇదే ప్రాంతంలో వ్యాపారం చేసి ఎంతో అమ్మవారి ఆశీస్సులతో ఉన్నత మొదటి సాధించి ఉన్నత స్థానాన్ని చేరింది. రాజకీయాల్లోకి వచ్చి ఈ తాడేపల్లి పట్టణాన్ని, పరిసర ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అమ్మవారి రాజకీయాల్లో గెలుకోవడం సహజంగా చేసే కార్యక్రమాల్లో ఎంతో ఏదైనా సరే శ్రద్ధతో చేస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనం ఇవాళ ఈ సంవత్సరంలో జరుగుతున్న దసరా మహోత్సవ కార్యక్రమం, రాజరాజేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవం. ఎందుకంటే వ్యాపారంలో ఎంత ఎటువంటి కాంపిటీషన్ ఉన్నా అమ్మవారి కార్యక్రమం చేసినప్పుడు ఎంత ఐక్యమత్యంతో విజయవంతం చేస్తారన్నదానికి ఇదే ఉదాహరణ. గత 40 సంవత్సరాల నుంచి ఈ వార్ఫ్ రోడ్లో ధాన్యం కమిషన్ వ్యాపారస్తులు అందరూ కూడా కలిసికట్టుగా ఇలా పెట్టండి రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతి నవరాత్రి మహోత్సవాలకి, దసరా మహోత్సవాలకి ప్రతిష్ఠించి అమ్మవారికి విశేషంగా వేదోక్త మంత్రాలతోటి వేద పండితుల ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా, పూజాధికాలన్నీ కూడా గత 40 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు. వారు ఈ చేస్తున్న ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెంలో ఉన్న పట్టణ ప్రజలు, భక్తులందరూ కూడా పాల్గొని ఈ దసరా మహోత్సవాల్లో ఈ వార్పు రోడ్లోకి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుని పిల్లా పాపలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఆ రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం తాడేపల్లిగూడెం పట్టణ పౌరులకి, నియోజకవర్గ పౌరులకి, భక్తులందరికీ కూడా సమృద్ధిగా ఉండాలని. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వీప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం తన చిరకాల మిత్రుడు ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపిని ఆయన నివాసం వద్ద కలిశారు. ఇరువురు ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకున్నారు. కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో తోట గోపి, తనయుల తోట రాజా, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, జనసేన కార్యకర్తలు ఉన్నారు.
తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ప్రతిరూప ఆలయము 8వ వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం శ్రీ మహాచండీదేవి అవతారంలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లిని అలంకరణ చేశారు. అలంకరణ దాతలు ఈతకోట చంద్రశేఖర్, నాగతులసి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద శ్రీ పద్మనాభ వల్లభ గ్రూప్చే ప్రతిరోజు అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఈ దసరా శరన్నవరాత్రి కార్యక్రమాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు 7వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ మహాచండీదేవిగా అమ్మవారు ఈరోజు మహంకాళమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అలంకరణకైన ఖర్చు భరించిన వారు శ్రీ ఈతకోట చంద్రశేఖర్ గారు, అలాగే నాగతులసి దంపతులు గారి సౌజన్యంతో ఈరోజు అమ్మవారు అలంకరణ చేయడం జరిగింది. వారికి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రేపు ఉదయం 9 గంటల నుంచి ధనలక్ష్మి పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులందరికీ కూడా సరస్వతీదేవి జరిపించి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి చిత్రపట, అమ్మవారి ముఖ చిత్రంతో ఉన్నటువంటి నోటు పుస్తకాలని, అలాగే పెన్నుల్ని పంచడం, అలాగే పూజకు అయ్యే ఖర్చు మొత్తం కమిటీ వారే భరించడం జరుగుతుంది. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ శనివారం రాత్రి పలు దేవాలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఈతకోట తాతాజీ మాట్లాడుతూ, నియోజకవర్గంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీలో ఉన్న గాయత్రి అమ్మవారిని దర్శించుకుని అక్కడ జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక వార్ఫ్ రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయా ఆలయాల వద్ద బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. కనకదుర్గ దేవాలయంలో ఈరోజు అమ్మవారి దేవీ నవరాత్రి సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు దేవీ నవరాత్రి సందర్భంగా ఈ 5 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇక్కడ హోమాలు, పూజలు, మరి రకరకాల కార్యక్రమాలు బ్రాహ్మణోత్తములు నిష్ఠతో సిద్ధితో చేస్తున్నారు. మరి ఈ యొక్క గుడికి నేను కూడా ఈ రోజు దర్శనం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కనకదుర్గమ్మ గుడి దేవాలయం మరి పురాతనంగా ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు ఎంతో నమ్మకమైన గుడి. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఈ రోడ్డు వెంబడి వెళ్ళే ప్రతి ఒక్కటి ఇటు అప్పలాంటి నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఇటు తణుకు నుంచి వచ్చేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఆగి అమ్మవారి దర్శనం చేసుకుని వారి కోరికలు నెరవేర్చుకునే విధంగా వారిని పూజ చేసి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ గుడికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గుడికి ఎంతో మరి కృషి చేసి అభివృద్ధి కృషి చేసిన ఉన్న మిగతా కూటమి సభ్యులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, కమిటీ మెంబర్లు అందరికీ కూడా పేరు పేరున నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమ్మవారి దీవెనలు కోరుకుంటూ, ఏదైనా ఈ పత్తిపాడు గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలుగా ఆవిడ నిండుగా మెండుగా ఆవిడ ఆశీర్వదించి మరి అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టాశ్వరులు, ధనధాన్యాలు ఇచ్చి, సుఖసంతోషాలు ఇచ్చి అందరూ దీవించాలని, అలాగే మరి నూతనంగా ఎన్నుకోబడిన కమిటీకి ఆవిడని అండగా ఉండి ఈ గుడి అభివృద్ధిలో నిత్యం వాళ్ళు కష్టపడి పనిచేస్తున్న ఆవిడకి అండగా ఉండి ఆవిడ ఇంకా దినదిన ప్రవృత్తులు చేసే విధంగా మరి ఆవిడకి వచ్చే సంవత్సరం ఇంకా ఘనమైన కార్యక్రమం చేసే కమిటీని అండ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం 31వ వార్డు రెల్లి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి 46వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ఆదివారం మహాచండీదేవిగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవింద్, మాడిమి అచ్చిబాబు, బోనం వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, నిమ్మకాయల చిన్న శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేసున్న శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయం
శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని ఆదివారం మహాకాళికా దేవిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఈలి ఆంజనేయులు వీకర్స్ కాలనీలో వేంచేసున్న శ్రీ గాయత్రీదేవి 38వ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శనివారం మహంకాళి దేవిగా అమ్మవారిని అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో దాతలచే లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బుద్దాల రాజు, ఆరేటి నాగేశ్వరరావు, తాళనాగ వెంకట రవికుమార్, గోక నారాయణరావు, వాలివేరి వెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం మహిషాసుర మర్దినిగా అలంకరణ చేశారు. అన్నంనేడి భవానీరాజు, సత్యలక్ష్మి దంపతులచే సహస్రనామ కుంకుమ పూజ, అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి పుప్పప్పుల హరేరాం ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమాల్లో అన్నంనేడి శ్రీనివాస్, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవములు అతి వైభవంగా జరుగుతున్నవి. అలాగే ఈరోజు శ్రీ అమ్మవారి అవతారం లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చుతున్నారు. అలాగే ఈ 11 రోజులు కూడా 11 అవతారాలతోటి అమ్మవారు దర్శనమిచ్చుతున్నారు. అలాగే గుడికొచ్చి భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మా దేవస్థాన సిబ్బంది, భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మా అర్చక స్వాములు, ఆసాదులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం చండీ పారాయణం, సాయంత్రం చండీ హోమం, శ్రీ అమ్మవారికి సాయంత్రం 8 గంటలకు హారతులు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 58వ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వబిలిశెట్టి నటరాజ్, అధ్యక్షుడు కొర్లపర రాము, కార్యదర్శి నున్నా సుందర్రావు, కోశాధికారి భోగవల్లి రమేష్ పర్యవేక్షణలో 7వ రోజు వాసవిమాత శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిగా, ఉత్సవమూర్తి అలంకారం శ్రీ పృథ్వీదేవిగా పూజలు అందుకున్నారు. బ్రహ్మశ్రీ కొంపెలరామం వారి నేతృత్వంలో నిత్య పూజ కార్యక్రమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, సూర్య నమస్కారములు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో ఆలయ కార్యదర్శులు ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి చిన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మరి ఈ రోజున 7వ రోజు, మరి 7వ రోజులో విశేష అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంగా మరి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్సవమూర్తి అలంకారం పృథ్వీదేవి దేవిగా దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మన 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ రోజున మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారంగా పృథ్వీదేవి, అదేవిధంగా మరి ఈ రోజున మరి సకల అందరికీ కూడా ఆరోగ్యానికి సంప్రదించింది. అదేవిధంగా మరి కనీ విని ఎరగని రీతిలో మరి గురు ప్రస్తార చతుర్వాద ద్వారా మరి సూర్యయంత్రం వేసి ఈ రోజున సూర్య నమస్కారాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి అదేవిధంగా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి మరి మహిళా మండలితో లలిత పారాయణ జరుగుతుంది. మరి సాయంత్రం రోహిణి, మృగశిర, అదేవిధంగా కృతికా నక్షత్రం వారికి ఆ నక్షత్ర జపహోమములు, అదేవిధంగా మరి 8 మంది దంపతుల అష్టోత్తర శతకమల హోమాలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసులమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు 7వ రోజుగా ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఆలయ ప్రాంగణమంతా పలు రకాల గొడుగులతో అలంకరణ చేశారు. భారీ గజమాలతో అమ్మవారిని అలంకరణ చేశారు. ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున్ శర్మ బ్రహ్మోత్సవంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, లలిత పారాయణం సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానం వద్ద ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీ దేవీ శ్రీరామనవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా భక్తులందరికీ కనుల విందుగా ఉండేట్టుగా ఏర్పాట్లు చేసి ఉన్నారండి. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు అలాగే ప్రభుత్వమైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, వారి యొక్క ఆదేశానుసారం, అలాగే వారి ఇచ్చిన సూచనల మేరకు మన ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీరంగం అంజిబాబు గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఎంతో అత్యద్భుతంగా దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా ఈ నెల 22 నుంచి ఈ దసరా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అందులో భాగంగా ఈ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి తరించాల్సిన కోరుచున్నాము. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి యొక్క దేవీ నవరాత్రులు దసరా మహోత్సవాలలో భాగంగా 7వ రోజు మనకి ఆ బలుసులమ్మ అమ్మవారు మహాచండీ రూపంలో దర్శనమిస్తున్నారు. ఉదయకాలం నుంచి కూడా అనేకమైనటువంటి అర్చనా విశేషాలతో అనేక మంది భక్తుల దర్శనంతో అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి రోజు. ఈ మహాచండీ అవతారాన్ని దర్శించడం వలన సమస్తమైనటువంటి నరఘోష, శత్రుభాషలు, మానసిక ప్రశాంతత లేనటువంటి వారికి మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. శత్రుఘోషల, నరఘోషలు విడిపోయి మన జీవితానికి అవసరమైనటువంటి సమస్త సౌఖ్యాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి మహాచండీ అవతారాన్ని ఈరోజు ఆలయంలో అవతరణగా మనకి దర్శనమిస్తున్నారు. తాడేపల్లిగూడెం వార్ఫ్ రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం 7వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. బ్రహ్మశ్రీ మర్ల విశ్వనాథ శర్మ పర్యవేక్షణలో ప్రముఖ పండితులచే శరన్నవరాత్రులు అమ్మవారికి మహాన్యాస పూర్వక మన్యు సూక్త సైత రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, లక్ష కుంకుమార్చన, అష్టోత్తర శతకముల హోమం, రుద్ర చండీ నవగ్రహ హోమం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులయ్యారు. అమ్మవారికి ఉదయం పూజా కార్యక్రమంలో ఈరోజు దాతల చేతని అమ్మవారికి నిత్య పూజా కార్యక్రమము, అలాగనే మహాన్యాసపూర్వక అభిషేక కార్యక్రమము, అలాగే ఉషాపద్మిని ఛాయ అవకాశమేత సవిత్ర సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారములు, అట్లాగే ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా సాయంకాలం సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమము, అట్లాగే సాయంత్రం 6 గంటల నుండి చండీ హోమం, రుద్రహోమం, కమల హోమం, విశేష కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజున అమ్మవారికి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కానా భక్తులు 50 మంది కూడా ప్రతినిత్యము అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక గాంధీ మండపంలో రాష్ట్ర స్థాయి నూతన పాత్రికేయ సంఘం ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. అభిప్రాయాన్ని క్రోడీకరించి అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీ సమిష్టిగా నిర్ణయం తీసుకుని సంఘ పేరు, విధి విధానాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కమిటీలో సభ్యులు ఎడ్యుకేషనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ మహాశివభట్టు లక్ష్మణరాజు, రుచిత, ఆంధ్రమల్లుల విజయ్, వేముల శ్రీనివాసరావు, సమత ఆంధ్రపత్రిక ఎడిటర్ తూము పార్థసారథి తదితరులు సమావేశమయ్యారు. ఈ రోజున పత్రికల కన్నా పత్రికా విలేకరులన్నా సమాజంలో చులకన భావం ఏర్పడింది. దీన్ని తొలగించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక విలువలతో కూడిన సంఘం ఏర్పాటు చేస్తే సమాజాన్ని అంతా మనం చేయకపోయినా దానిలో కొంత భాగమైన మనం దీన్ని చెడుని తొలగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నూతన సంఘం ఏర్పాటులో భాగంగా సన్నాహ కమిటీలు ఏర్పాటు చేయటకు మేము ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి కాలంలో పత్రికల యొక్క ప్రభావాన్ని చాలా వరకు ఎలక్ట్రానిక్ మీడియా కబలించి వేస్తుంది. సరైన న్యూస్, సరైన అందుబాటులో సరైన పత్రికలు అందుబాటులో ఉండటం లేదు. అలాగే న్యూస్ కవరేజ్ చేయడానికి వాళ్ళకి పంపితేనే తప్ప వాళ్ళు వాట్సాప్లో పంపితే దాన్ని న్యూస్ చేస్తున్నారు. కానీ న్యూస్ అన్నది మనం ఆ స్పాట్కి వెళ్ళి రాసుకుని దాన్ని ప్రచారం చేయాలి తప్ప ఎవరో పంపింది యథాతథంగా పంపేస్తే ఆ న్యూస్లో నిజమెంత అన్నది ఉండదు. అంచేత పత్రికకు కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలను పాటించడానికి ప్రతి విలేకరి దాన్ని అనుసరించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులో మాట 126వ మన్ కీ బాత్ ఎపిసోడ్ పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో హైస్కూల్ వద్ద పెద్ద ఎత్తున ఆదివారం జరిగింది.
బీజేపీ మండల అధ్యక్షుడు ఇమ్మంది శ్రీను ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు గ్రామ ప్రజల మధ్య తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జ్ ఇతుకోడు తాతాజీ వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ దత్తు ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పివి రాఘవులు, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, అయినాల బాలకృష్ణ, రామగాల్ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వాడపాటి రవినారాయణ, పెంటపాడు జనరల్ సెక్రటరీ ఆరాధ్యులాంజీ, గిరీష్ రెడ్డి, పసుపులేటి అమ్మిరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ గరగ ప్రసాద్, కత్తిముక్కల గణేష్, కంచర్ల రాజా, ఉండవల్లి రామకృష్ణ, కట్టుంగ శ్రీను, తోట రామచంద్రరావు, పెంటపాడు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనసులో మాట ప్రధానమంత్రి గారి మనసులో మాట 126వ ప్రోగ్రాం అంటే 10 సంవత్సరాలు 6 మాసాలు అయింది ఈ ప్రోగ్రాం ప్రారంభించబడి. మరి 126 మన్ కీ బాత్లో మనకి మనసులో మాటలో ఎన్నో విషయాలు ప్రధానమంత్రి గారు ప్రజలతో పంచుకోవడం జరిగింది. అటు లతా మంగేశ్వర్ గారి చరిత్ర కానీ ఆవిడ గొప్పతనం గురించి కానీ, అలాగే ఆవిడకు ఉన్న పరిచయాలు, ఆవిడ పాడిన పాటల మీద ప్రజలకి ఎక్కువ జరిగిన 100 సంవత్సరాల కార్యక్రమం కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే ఎవరో ఈరోజు ఇతర దేశాల్లో ఉండి భారతదేశ సంస్కృతిని కాపాడుతూ వారు చేసిన వారికి భారతదేశంలో పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సంగతి కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా మరి మారుమూల గ్రామాల్లో ఉన్న చేతి వృత్తి పనులు కానీ, స్వయంగా చేసుకున్న కార్యక్రమం కానీ, సేవా కార్యక్రమ వ్యక్తులు కానీ గుర్తించి వాళ్ళ ప్రపంచానికి సాటి చెప్పేదే మన్ కీ బాత్ కార్యక్రమం. ఇది ఒక చక్కటి కార్యక్రమం. మరి ఇందులో అతి ముఖ్యంగా ఆఖరిని ప్రధానమంత్రి గారు చెప్పిన మాట రెండు: స్వదేశ వస్తువులు ముద్దు, విదేశ వస్తువులు వద్దు. ఏవైతే విదేశాలు కొన్ని కుట్రలు చేస్తారో వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా మనం మన వస్తువుల్ని మేడ్ ఇన్ ఇండియా ఏదైతే ప్రధానమంత్రి గారు 11 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారో దీనికి మరి ప్రజలందరూ సహకరించండి. పెద్ద ఉద్యమం చేయండి. మీ స్నేహితులకి, మీ చుట్టాలకి, మీ బంధువులకి, మీ ఇంటి పక్క వాళ్ళకి, అటు ఇటు అందరికీ కూడా చెప్పి ప్రతి వ్యక్తి స్వదేశ వస్తువులు కొనాలి కమిట్మెంట్ ఒక సంకల్పం చేసుకోవాలని ప్రధానమంత్రి గారు కోరడం జరిగింది. ఈ బాత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల జరిగిన విషయాలు కూడా మోడీ గారు ఎంతో సూక్ష్మంగా చూసి వాళ్ళ ఉన్న టాలెంట్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చి మనందరికి చెప్తాం, దేశ ప్రజలకు చెప్తాం. దీంట్లో గొప్ప విశేషం ఇది. ఎవరో ఇద్దరు మహిళలు ప్రపంచయాత్ర చేసే సముద్రంలో ప్రపంచయాత్ర చేశారంటే ఆ విషయం పత్రికలు కానీ, టెలివిజన్ ఛానల్ కానీ ఎక్కడ కనిపిస్తుందో మోడీ గారు చెప్తేనే కానీ అటువంటి విషయాలు సాహసయాత్రలు మహిళలు ముఖ్యంగా ఎంత ప్రారంభిస్తున్నారో ఈ మోడీ గారి ప్రభుత్వంలో. అలాగే ముఖ్యంగా చేనేతను ప్రోత్సహించాలని చెప్పి ఆయన బీజేపీ గవర్నమెంట్ వచ్చిందని కూడా ప్రతి సంవత్సరం కూడా చేనేతోత్సవం అని చెప్పి చేనేతను ప్రోత్సహించమని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు. కానీ దీనికి మనం కూడా సపోర్ట్ చేసి చేనేతని ప్రోత్సహించి ఆ చేనేత కార్మికులు కూడా మన అండగా ఉండాలని. మన్ కీ బాత్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు లోకల్ ఫర్ లోకల్, మన డబ్బు మన దగ్గరే జనరేట్ అవ్వాలనే సందేశం ఇవ్వడం జరిగింది. ఏదైతే మన వస్తువులు తయారు చేస్తున్నామో అవి మనం ఎందుకు కొనలేకపోతున్నాం? విదేశీ వస్తువుల మోజుతో విదేశీ వస్తువులు కొని మన అమౌంట్తో విదేశాలకు పెట్టడం జరుగుతుంది. ఈ మధ్యన కొన్ని కార్యక్రమాలు చేసి చూసినట్టయితే ట్రంప్ గారు మనం తయారు చేసిన వస్తువుల్ని విదేశాల్లో ఎగుమతి చేయడానికి విపరీతమైన ట్యాక్స్ వేయడం జరిగింది. అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలా మనం ఏం చేయాలంటే ముందుగా మన దేశంలో తయారైన వస్తువులు మన దగ్గరే కొన్ని డిమాండ్ సప్లై వేరు సమానంగా సరిపోయేలాగా మన దేశాలు తయారైన వస్తువులు విదేశాలకు వెళ్ళే అవసరం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారు చెప్పిన విధానంగా అందరూ కూడా స్వదేశీ వస్తువుల్ని వినియోగించి ఎక్కువ ప్రయత్నం చేయాలి, విదేశీ వస్తువుల్ని తగ్గించాలి, స్వదేశీ వస్తువుల్ని పెంచే విధంగా ఖాదీ బండారాలు కూడా బాగా ఎక్కువగా ఉపయోగించమని చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు అన్నట్టు చేయమని కోరుతున్నాం. ఆధునిక కవి గుర్రం జాషువా 130వ జయంతిని తాడేపల్లిగూడెం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘ భవనం నందు ఆదివారం జరిగింది. సంఘ అధ్యక్షులు బి హరికుమార్ జాషువా చిత్రపటానికి పుష్పమాల అలంకరించి నివాళులు అర్పించారు. సంఘ కార్యదర్శి వైవిఎస్ మూర్తి, సహాధ్యక్షులు కె బాలకృష్ణ, ఉపాధ్యక్షులు ఎం అర్జున్రావు, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, కర్రి సూరెడ్డి, జాయింట్ సెక్రటరీలు జనాబ్, ఎండి భాష, బి జయరాజు, సంఘ కార్యవర్గ సభ్యులు పి నాగరాజు, గాజుల మురళీకృష్ణ, సంఘ సభ్యులు ఏఆర్కే మూర్తి, పి దివాకర్, టి కనకరాజు, బిహెచ్ మహాలక్ష్మి తదితరులు మాట్లాడుతూ జాషువా జీవిత విశేషాలు, వారి రచనలు, వారికి జరిగిన సన్మానములు, బిరుదు ప్రదానముల గురించి వివరించారు. పి జయరాజు వందన సమర్పణ చేశారు.
తాడేపల్లిగూడెం 9వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గ భవానీ ఆలయంలో 7వ రోజు అమ్మవారు మహాచండీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, కుంకుమ పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. గోల్తి బుజ్జి వీరబ్రహ్మం, కళ్యాణి దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టుకుని అమ్మవారి చూపెట్టి ఆ పనిలో పెట్టండి. మళ్ళీ తమలపాకులో పెట్టండి. శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గాభవాని అమ్మవారు విజయదశమి సందర్భంగా ఈరోజు శ్రీ చాముండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి, అలాగే ఈ ఆలయం వద్ద గణపతి పూజ, పుణ్యవచనం, గణపతి హోమం, రుద్రహోమం, కుంకుమ పూజలు, గాయత్రి హోమం, చండీ హోమం మొదలగు పూజాది కార్యక్రమాలు జరపబడుతున్నవి. అలాగే ఈ 43వ వార్షికోత్సవంలో ప్రతిరోజు కూడా భక్తులు విరివిగా పాల్గొని కుంకుమ పూజలు చేయించుకుంటున్నారు. అట్లాగే ఈరోజు పీటల మీద కూర్చొని గొల్తి బుజ్జి వీరబ్రహ్మం గారు, వారి సతీమణి కళ్యాణి గారు, వారి దంపతులచే ఈరోజు కుంకుమ పూజలు, చండీ హోమం, నవగ్రహ హోమం, గణపతి హోమం, రుద్రహోమం మొదలగు పూజా కార్యక్రమాలు జరపడుతున్నవి. కావున భక్తులు మంది కూడా ప్రతిరోజు ఈ ఆలయం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థరసం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 153వ వార్షికోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం శేషమహల్ సెంటర్లో సమావేశం జరిగింది. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు మామిడి దారవర్ ప్రసాద్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా పూలే ఈ సమాజంలో అసమానతలు పోవాలని, సమాజంలో మనుషులందరూ ఒకటేనని పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బి ఉదయరాజు ప్రసాద్ కుమార్, సత్యనారాయణ, సయ్యద్ భాషా, సునీల్, నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ పాల్గొన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీ చింతామణి దేవివారి 33వ వార్షిక శరన్నవరాత్రిలో 7వ రోజులో భాగంగా అమ్మవారిని శ్రీ ధాన్యలక్ష్మిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు ఎవడూరు శశికాంత్ శర్మ బ్రహ్మత్వంలో బొద్దాని వెంకటేశ్వరరావు, నాగేశ్వరి, కేశవరావు, స్వాతి దంపతులు పాల్గొని ధాన్యలక్ష్మికి సహస్ర అష్టోత్తర కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. తదుపరి వివిధ మహిళా సంఘాలచే మణిద్వీప వర్ణన, కనకధార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, శ్రీకృష్ణాష్టకం సామూహిక పారాయణ చేశారు. ఈ కార్యక్రమాలకు గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు ఆధ్వర్యం వహించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.